భరద్వాజ్ గారు, ఒక విచిత్రమైన పరిస్థితి. మొన్న 'నాని' గారు మాట్లాడుతూ, 'కోర్ట్' సినిమా నచ్చకపోతే నా 'హిట్ 3' చూడాల్సిన అవసరం లేదు మీరు అని మాట్లాడారు. 3 ఇప్పుడు చూడాలా లేదా అనేది డిస్కషన్ నడుస్తుంది. 'కోర్ట్' సినిమా పరిస్థితి ఏంటి? 'కోర్ట్' చూసారా మీరు? కోర్టు సినిమా బాగానే ఉంది. జనాలైతే వెళ్తున్నారు సినిమాకి. ఓకే. థియేటర్ల దగ్గర పార్కింగ్ కనిపిస్తోంది. హ్మ్. పార్కింగ్ కనిపిస్తోందంటే డెఫినెట్గా జనాలు వెళ్తున్నారని. యెస్. పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి అన్నీను. హ్మ్. జనం కనెక్ట్ అవుతున్నారు. సినిమా ఎమోషనలైజ్ చేస్తోంది. కంటెంట్కి సంబంధించి కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ హ్మ్. సినిమా అయితే ఎంగేజ్ చేయగలిగింది. ఆర్టిస్టులు అందరూ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు సినిమాలో. హ్మ్. డెఫినెట్గా ఇది కనెక్ట్ అయ్యే సినిమానే. అలాగే ఇక్కడ కంటెంట్కి సంబంధించిన విమర్శ కూడా ఇది పోక్సో యాక్ట్కి సంబంధించినటువంటి సినిమా. ఇది దుర్వినియోగం అవుతోంది అనేటువంటి ఆర్గ్యుమెంట్ ఈ మధ్య సమాజంలో చాలా కేసుల విషయంలో వినిపించింది. హ్మ్. ఈ ఆర్గ్యుమెంట్ ప్రభావం ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతోంది. ఓకే. అలా ఈ సినిమా మంచి రిజల్ట్ రాబట్టింది. దాంతోపాటు మంచి రెవెన్యూస్ కూడా. ఇది ప్రియదర్శికి ఒక రకంగా చాలా కాలం తర్వాత బ్రేక్ ఇచ్చిన సినిమా కూడా. హ్మ్. అంటే అతను రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. నేను జస్ట్ కమెడియన్ని కాదు, నేను అంతకు మించి అని చెప్పే ప్రయత్నం చేశాడు, కానీ హ్మ్. ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు. హ్మ్. మల్లేశం కూడా మంచి కంటెంట్ ఉంది సినిమా అని పేరు వచ్చింది, కానీ బ్రేక్ ఇవ్వలేకపోయింది. హ్మ్. ఈ సినిమా ఆ బ్రేక్ ఇచ్చింది, అతను కోరుకున్న బ్రేక్ ఇచ్చింది. అలా 3-4 కోణాల్లో కోర్టు విజయం సాధించింది. ఓకే. అందులో ప్రధానమైన విజయం ఏంటంటే ఇప్పుడు నాని అభిమానులు ఆనందపడుతోంది. హ్మ్. ఆయన ఆ మాట అనేశాడు, హ్మ్. ఆ హిట్ 3 చూడొద్దు అన్నాడు. హిట్ 3 మాత్రమే చూడొద్దా, లేకపోతే ప్యారడైజ్ మీద కూడా వెళ్ళిందా ఇది అంటే, ప్యారడైజ్ కూడా అనౌన్స్ చేశారు వాళ్ళు ఆల్రెడీ. అవును. అనౌన్స్ చేశారు, దానికి సంబంధించిన గ్లిమ్సెస్ వచ్చింది, దాని మీద ఒక చర్చ జరుగుతోంది. ఈ సందర్భంలో ఈయన ఈ మాట అనడంతో ఏమిటి పరిస్థితి అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన శైలేష్ కోలను ట్వీట్ చేశాడు, హ్మ్. నా సినిమాకి అడ్డుకున్నటువంటివన్నీ కారు మేఘాలు తొలగినాయి, నేను ఇప్పుడు చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాను అని. నా సినిమాకి ఇప్పుడు పైగా ఈ సినిమా హిట్ అవ్వటం వలన అది కూడా డెఫినెట్గా బాగుంటుంది అనేటువంటి ఒక పాజిటివ్ ఒపీనియన్ మొదలైంది జనాల్లో. ఆ మాట అనేసాడు, ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఆ మాట అంటాడు కంటెంట్ మీద. సో ఇది కాన్ఫిడెన్స్ని నిలబెట్టిన సినిమానే కోర్టు. సో ఇదే కాన్ఫిడెన్స్తో ఆ సినిమాకి డ్రైవ్ అవుతారు ఆడియన్స్. కాబట్టి నా సినిమాకి బెటర్ రెవెన్యూస్ వస్తాయని ఆయన ఫీల్ అవుతున్నాడు శైలేష్ కోలను. దాంతోపాటు ఇది కొనసాగి ప్యారడైజ్ దాకా కొనసాగుతుంది. ఈ వేవ్ కొనసాగితే చాలు, ఈ 3 సినిమాలు సక్సెస్ అయిపోతే మేము పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ అయిపోతాం అనేటువంటి ఒక ఆనందంలో నాని అభిమానులు ఉన్నారు. అతనికి చాలా కాలంగా కోరిక ఉంది. అంటే దసరాకి తీరనటువంటి కోరిక ఇప్పుడు ఈ సినిమాతో తీరాలి, ప్యారడైజ్తో. హ్మ్. సో మొత్తం నానికి పాజిటివ్ ఇది తీసుకొచ్చేసింది కోర్టు. అలా కోర్టు 3 రకాల విజయాలు సాధించింది. ఆ 3 రకాల విజయాల్లో ఒకటి కంటెంట్ పరంగా విజయం, ఆ డైరెక్టర్కి ఒక గుర్తింపు దొరికింది, ఇప్పుడు ఆయన కొనసాగుతాడు, అవును. సెకండ్ పిక్చర్కి కొనసాగుతాడు. అలాగే ప్రియదర్శికి ఒక మంచి బ్రేక్ ఇచ్చింది ఈ సినిమా. అలాగే ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే దీనిలో కోర్టుకు సంబంధించి శివాజీకి మంచి బ్రేక్ ఇది. హ్మ్. శివాజీ అంటే తెలుగులో బలమైనటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టుల లేని కొరత ఉంది. హ్మ్. ఆ కొరతని తీర్చడానికి ఒక నటుడు వచ్చాడు మళ్ళీ. అంటే ఆయన రాజకీయాల్లో మునిగి తేలుచున్నటువంటి సందర్భం నుంచి తిరిగి సినిమాల్లోకి రావాలనుకుంటున్నానని చాలా కాలంగా మాట్లాడుతున్నాడు, కానీ ఇది మంచి కంబ్యాకే. ఇది మంచి కంబ్యాక్, ఆడియన్స్కి బాగా రిజిస్టర్ అయ్యాడు తను. డెఫినెట్గా మంచి క్యారెక్టర్లు పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదొక సక్సెస్. దాంతోపాటు ప్రియదర్శికి ఒక సక్సెస్, డైరెక్టర్కి ఒక సక్సెస్, నానికి ఒక సక్సెస్. ఇన్ని విజయాలు వచ్చింది ఆ సినిమా. కాబట్టి పాజిటివ్ వైబ్లో ఉంది, సినిమాకి మంచి రెవెన్యూస్ వస్తాయి. ఈ 3 సినిమాలకి ఒక పాజిటివిటీ తీసుకొచ్చేసింది ఆ సినిమా. అలా దీన్ని చిన్న విజయంగా చూడకూడదు, పెద్ద విజయమే. అయితే ఈ పోక్సో యాక్ట్కి సంబంధించి దుర్వినియోగం జరుగుతోంది అనే ఆర్గ్యుమెంటులో ఎంతవరకు ట్రావెల్ అవ్వాలి అనే దానిలో కంటెంట్ మీద ఒక విమర్శ ఉంది. ఈ SC/ST అట్రాసిటీస్ యాక్ట్కి సంబంధించి కూడా అది తరచూ దుర్వినియోగం అవుతుంది అనే ఆర్గ్యుమెంట్గా మొదలై నెమ్మదిగా ఆ చట్టాలని మార్చాలి అనే మాట మొదలై నెమ్మదిగా అవి తీసేస్తే బాగుంటుంది దాకా వెళ్ళిపోతుంది ఆర్గ్యుమెంట్. ఇలాంటి ప్రమాదం జరిగితే ఈ బాధితులకు రక్షణ ఏమిటి అనే దిశగా ఇంకొక కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉంది. ఈ చర్చ ఒకటి జరుగుతోంది ప్రస్తుతం ఈ కోర్టు నేపథ్యంలో.
అలా కంటెంట్ కూడా ఒక డిస్కసివ్ మోడ్లో నడుస్తుంది. అందుకని ఈ సినిమా చూస్తున్నారు జనాలు. ఓకే. అలా అలా ఒక మంచి విజయం సాధించాడు నాని ప్రొడ్యూసర్గా. రేపు హీరోగా సాధించబోయేటువంటి విజయాలకి ఇది పునాది అని చెప్పుకోవాలి.